హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో సరికొత్త వీడియోతో ముందు రావడం జరిగింది. ఈ వీడియో చూసే ముందైతే ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్‌బీఎన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకైతే ఆల్రెడీ వేసవికాలం వచ్చింది కదా! ఈ వేసవి కాలంలో మీకు ఇష్టమైన పండు అయితే మా ఛానల్‌కి అయితే కామెంట్ చేయండి. నాకైతే నారింజ పండు అంటే చాలా ఇష్టం అండి వేసవికాలంలో. నారింజ, కమల, బత్తాయి. అయితే వీటిని మించి అయితే మరో పండు అయితే ఉందన్నమాట. ఆ చిన్న సస్పెన్స్ ఈ వీడియోకి. అయితే ఎక్కువగా మా కొండ ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తింటూ ఉన్న పండనమాట అది. ఫ్రెండ్స్ మరి మనకి వేసవికాలం రాగానే అయితే మన డాక్టర్లు చెప్తూ ఉంటారు మనకి జాగ్రత్తలు. ఎక్కువగా ఎండలో తిరగొద్దు, వడదెబ్బ తగిలి చనిపోతున్నారనేసి. అయితే దాని కారణంగానైతే ఈ పండునైతే మీకు చూపించబోతున్నాను. అయితే ఆ పండున్న స్థావరంగా మనం వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం? నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు మా గిరిజనులు ఎంతో ఇష్టంగా తింటున్నటువంటి ఆ పండు యొక్క చెట్టు దగ్గరికైతే వెళ్తున్నానన్నమాట. దానికంటే ముందైతే ఇక్కడ విచిత్రమైన వింతం చూపించబోతున్నాను. అదేంటి కాదు, చాలా కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో చూసే ఉంటారు మీరు. ఇదిగో కనిపిస్తుంది కదా! మా గిరిజనులు ఎక్కువగా శ్రమించి ఇటువంటి రాయి కట్టడాలు అయితే నిర్మిస్తారనమాట. వీటిని రాతి కోటలు అంటారు మా గిరిజనులు. మనకి వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ అయి పొంగనమాట పొలాలపై ఎక్కువగా రాకుండా ఇవి అడ్డుకుంటాయి అనమాట. అయితే ఆ చెట్టు మీరు చూసారు కదా! ఇవే అనమాట ఆ చెట్టు. ఈ ఆకులు కూడా మనకి బత్తాయి, నారింజ చెట్టు ఆకులా కనిపిస్తాయి అనమాట. చూసారు కదా! ఆ పళ్ళు మట్టుకు మనకి పసుపు రంగులో ఉండే చాలా పెద్ద సైజులు ఉంటాయి అనమాట ఇవి. చాలా పెద్ద సైజు. ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు నా చెయ్యే పట్టట్లేదు ఈ పళ్ళుకి ఇవ్వు. చాలా పెద్దవి ఉన్నాయి. మీకు చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు. చూడటానికి నిమ్మ పండులా ఉన్న చాలా పెద్దవన్నమాట ఇవి. అయితే ఇవి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్మెల్ మటుకు చాలా బాగుంది. అయితే నా చేతితో వాళ్ళడానికి గోర్లు లేవన్నమాట. అందుకే ఈ విధంగా పగలగొడుతున్నాను. సో మీ ప్రాంతంలో ఇట్లా పండు ఉంటే ఏమని పిలుస్తారో మా ఛానల్కి అయితే కామెంట్ చేయండి. దీనిపై ఎక్కువగా బలాన్ని ఉపయోగించే ట్రై చేస్తున్నాను. రావట్లేదు. అయ్యయ్యో, అమ్మ పగిలింది పండు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి, ఇలా ఉన్న సీడ్స్ అవి. చూడటానికి నారింజ, కమల పండులా ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. అయితే ఇవి టేస్ట్ ఎలా ఉందో మరి తిని చూద్దాం. మొత్తం ఇక్కడ ఉండే గింజలు కూడా మొత్తం బయట లాగేద్దాం. ఈ తొన్నలు తీసినట్లయితే చాలా పెద్ద సైజు వచ్చేసి చూడు, పేడు ఇదిగో చాలా పెద్దది ఇది. ఇక్కడ పొర ఉంది కదా మనకి, ఈ బత్తాయి, కమల, నారింజ పండులా ఉన్నాయి చూడటానికి లోన కూడా. ఇదిగో ఈ తొన్నలు కూడా చాలా పెద్దవి అనమాట. ఇగో చూసారు ఎలా ఉన్నాయి ఇవి, చాలా పెద్దవి. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనకి బత్తాయి, నారింజ పండులా ఇంకా తీయగా ఉందన్నమాట. మంచి డిఫరెంట్ టేస్ట్, వాటికంటే చాలా చాలా బాగుంది ఇది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బాగుంది పండు కూడా, మంచి టేస్ట్ ఉంది. తీయ తీయగా పుల్ల పుల్లగా ఉందన్నమాట. ఇవి తినడానికి అయితే నా నోరు పట్టట్లేదు, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. చాలా బాగుంది, తీయగా పంచదార వేసినట్టు. ఫ్రెండ్స్ మరి ఈ పండ్లు అనేవి ఎక్కువగా మనకి వేసవకాలంలో పండుతాయి అన్నమాట. అయితే ఎండాకాలంలో మనకు వడదెబ్బ తగిలి చనిపోయే ప్రమాస్థితులు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ పండు యొక్క రసాన్ని ఒక గ్లాసులో తీసుకొని దాంట్లో కాస్త పంచదార వేసి మనం తాగినట్లయితే చాలా మంచిది అన్నమాట హెల్త్కి కూడా. అయితే మన బాడీలో గ్లూకోవిల్స్ పడిపోకుండా ఆపుతుంది అనమాట ఇది. ఒక విధంగా ఇది ఆరోగ్యకరమైన పండు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ పట్ల మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్బీఎన్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోస్ ముందు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.